सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:14 తిథి తదియ రాత్రి 7:59 వరకు. నక్షత్రం చిత్త రాత్రి 10:40 వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 6:26 వరకు. మరల తెల్లవారుజామున 4:56 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:35 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:27 నుంచి 5:16 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టక వర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకు. నేటి విశేషాలు: హరతాళికా వ్రతం, షోడశ ఉమావ్రతం, స్వర్ణ గౌరీవ్రతం, తామస మన్వాది, ప్రదోషం, ఇన్ని విశేషాలు ఉన్నాయి. హరతాళికా వ్రతం అనేటువంటిది గౌరీదేవి నదీ తీరంలో ఇసుకతో శివలింగాన్ని చేసి ఆరాధించింది ఆయన్ని పొందడం కోసం. ఆ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సౌభాగ్యము అలాగే సంపదలు అన్నీ సిద్ధిస్తాయి. దీనికి అనుబద్ధంగానే మనకు షోడశ ఉమావ్రతం కూడా ఉంది. షోడశ ఉమావ్రతం అనేది 16 ఉండ్రాళ్ళు చేసి ఆమెకు నివేదన చేసే వ్రత విధానం అన్నమాట. దీన్ని వ్యవహారంలో ఉండ్రాళ్ళ తద్ది అని వ్యవహరిస్తుంటారు. ఇక్కడ కూడా మనం ఆ గౌరీదేవిని పూజించుకోవడం, పొగలంతా ఉపవసించటం, రాత్రి ఆ దేవిని పూజ చేసుకున్న తర్వాత ప్రసాదం స్వీకరించడం లాంటి కార్యక్రమాలు ఉంటాయి. తెల్లవారుజామున పిల్లలు ఆటలు ఆడుకుంటూ ఉంటారు కూడా. ఈ ఆటల సందర్భంలోనే మనకు ఆ శివలింగాన్ని మట్టితో చేయడం లేదా ఇసుకలో చేయడం లాంటివన్నీ కూడా సంభవిస్తుంటాయి. ఆ తర్వాత మనకున్న ప్రత్యేకమైన అంశాలలో స్వర్ణ గౌరీ వ్రతం. బంగారంతో గౌరీదేవిని చేసి ఆమెను పూజ చేయడం ద్వారా ఆరోగ్యము, జీవశక్తి వృద్ధి చెందడము, ఆయుర్దాయము, సౌభాగ్యము, సత్సంతానము మొదలైనటువంటి అంశాలన్నీ కూడా సంభవిస్తాయి. అదే రూపంలో తామస మన్వాది కావడం వల్ల పితృదేవతల నిమిత్తమై దానాధికం చేయడం ద్వారా అత్యుత్తమ సత్ఫలితాలు సిద్ధిస్తాయి, ఉత్తమ సంతానం కలుగుతుంది. సాయంకాలపు వేళ ప్రదోషం ఉంది కాబట్టి సూర్యాస్తమయం నుంచి ఆ 1:12 శంకరుణ్ణి ఆరాధించుకోవడం, అభిషేకించుకోవడం, మారేడు దళాలతో పూజించుకోవడం, అలాగే ఇవేమీ సాధ్యం కాకపోతే కనీసపక్షం ఆ నామస్మరణైనా చేయడం అనేది ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. నేటి ఆణిముత్యాలు. అపవిత్రమైన మనస్సుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్ని చేసినా నిరుపయోగమే అవుతాయి.
శారీరక మానసిక స్థితుల్లో ఊగిసలాడే ఆత్మని సత్ చిత్ ఆనంద స్థితుల్లో లయం చేయడమే మోక్షం. శ్రీ మహాగణాధిపతియే నమః. ఆ స్థితిపతిని, గణపతిని, ప్రియపతిని మనం తప్పనిసరిగా గరికతో పూజ చేస్తాం. ప్రతి వాళ్ళు కూడాను బుధవారం నాడు 21 గరికతో కనుక స్వామిని అర్చన చేసినట్లయితే సర్వఫలప్రదాతగా ఆయన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. గకార మంత్రం సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఓం గం గణపతయే నమః అనే మూలమంత్రం మానవాళికి సర్వాభీష్టాలను సిద్ధింపచేసేటువంటి అమోఘవంతమైనటువంటి మంత్రంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. గణపతులు 32 ఉన్నప్పటికీ మనం తప్పనిసరిగా వివిధ ఆకృతిలో ఉన్నటువంటి గణపతుల్ని ఆరాధన చేస్తున్నప్పటికీ అష్ట వినాయకులు అనేటువంటి తత్వచింతనతో పూజాది కార్యక్రమాలను నిర్వహించేటువంటి విశేష సంస్కృతి మనకు ఇప్పటికీ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం గ్రహించాల్సింది, ఆయన ఏ ఆకృతిలో ఉన్నా ఓంకార ప్రియుడు. ఓం అనేటువంటిది పరబ్రహ్మతత్వానికి నిదర్శనం. ఆయన తొండం ఆకృతి కూడా ఓం ఆకృతిలోనే ఆయన అలా తిప్పి మన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందుకనే ఓం గం గణపతయే నమః అని చెప్పేసి కనుక అనుకొని మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడాను సర్వాభీష్టాలని ప్రసాదింపచేస్తాయి సుమా. గణపతికి ప్రియమైనటువంటి సంఖ్య 21. అందుచేతనే 21 పుష్పాలతో, ఎరుపు రంగు పుష్పాలతో స్వామిని ఆరాధన చేయటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఆయన యొక్క అవతార స్వరూపాల్లో తగిన పరమార్థం ప్రతి ఒక్కరూ కూడాను అహంకారాన్ని తొలగించుకొని జ్ఞానవంతమైనటువంటి మార్గాన్ని అన్వేషించాలి అని చెప్పే విచిత్రాతి విచిత్రవంతమైనటువంటి కథలు గణేష పురాణంలో మనకి నేటికి కూడాను చాలా ఆచరణీయోగ్యాలుగా కనిపిస్తాయి. గణపతికి ఇష్టమైనటువంటివి ఉండ్రాళ్ళుగాను, ఆ ఉండ్రాయి కూడాను భూమికి నిదర్శనంగాను మోదక ప్రియ అనేటువంటి పేరుతో ఆ స్వామి విరాజులుతూ ఉన్నాడు. మోదకములు కనుక సమర్పించినట్లయితే మన యొక్క కష్టాలన్నీ కూడాను తొలగించబడి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని మనం సాగించడానికి ఆస్కారం ఉంటుందని స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ప్రదోషాంతర్నృత్యత్పురమధనలీలోద్ధృత జటాతటాభోగ ప్రేంఖల్లహరి భుజ సంతాన విధుతి బిలక్రోడక్రీడం జలడమరుఢంకార సుభగ తిరోధత్తాం తాపం త్రిదశతటినీ తాండవ విధి. ఓ గంగాదేవి, ప్రదోషకాలంలో పరమశివుడు గౌరీదేవితో కలిసి అద్భుతంగా తాండవం చేస్తూ ఉంటాడు ఆ కైలాస పర్వత శిఖరం పైన. అటువంటి సమయంలో గంగాదేవి పరమేశ్వరుడి శిరస్సు పైన ఆయన తాండవం చేస్తున్నప్పుడు తాను కూడా తదనుగుణంగా హస్తములను కదుపుతూ నాట్యం చేస్తూ ఉంటే ఈ అలల గలగలలన్నీ కూడా డమరుక ధ్వనుల వలె ఉన్నాయి. సంగీతములోని సరిగమ పదనిసల వలె ఉన్నాయి. చిత్ర విచిత్రములుగా తాళం వేస్తున్నట్టుగా ఉన్నాయి పరమేశ్వరుని తాండవానికి. అటువంటి
ఆ సవ్వడులతో కూడుకున్నటువంటి ఆ గంగా తాండవం, పరమేశ్వరుని తాండవం మనకు ఆనందాన్ని కలిగించుగాక అని ఈ జగన్నాథ పండితరాయల వారు చాలా చమత్కారంగా వ్యక్తీకరిస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు బిలక్రోడ క్రీడం జలడమరుఢంకార సుభగ, నీ అలల గలగలలు, నీ హస్త విన్యాసములతో బిందువులు చెలరేగి ఆ పరమేశ్వరుని శిరస్సుపైనున్న నీ నుండి అవి ఎగసి పడుతూ ఉంటాయి. ఎగసి పడుతూ కైలాస పర్వత శిఖరాల మీద, అక్కడ ఉన్నటువంటి ఆ గుహలపైన, ఆ వృక్షములపైన, ఋషులపైన ఈ గంగాజల బిందువులన్నీ కూడా చాలా పరమానందంగా నువ్వు నాట్యం చేస్తున్నప్పుడు ఎగసి పడటం వల్ల వారందరూ కూడా మరింత ఆనంద పారవశ్యానికి లోనవుతూ ఉంటారు. ఆ దృశ్యం పరమ మనోహరమైనది. శివుడు ఆనందంగా తాండవం చేస్తూ ఉంటాడు, పార్వతీదేవి చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో నీవు కూడా శివుని శిరస్సుపై నుండి లాస్యతాండవం చేస్తూ ఉంటావు. అటువంటి మనోహరమైనటువంటి నీ తాండవ సమయంలో గంగాజలములు బిందువులు బిందువులుగా చెందుతూ అందరిపైన పడుతుంటే సకల జీవులు కూడా పరమానందానికి లోనవుతూ ఉంటారు ఆ కైలాస పర్వతం పైన. అటువంటి నీ తాండవము, ఆ పరమేశ్వరుని తాండవము మా సకల పాపములను పోగొట్టుగాక, మాకు సకల శుభములను జ్ఞానమును ప్రసాదించుగాక అంటూ ఆ గంగాదేవి, పరమశివుడు ఆనందంగా గౌరీదేవితో కలిసి తాండవం చేసే సమయంలో ఆయన శిరస్సుపై నుండి కూడా ఈవిడ చాలా చిత్రముగా నాట్యం చేస్తూ ఉంటుంది అని దర్శనం చేసి ఆ అద్భుతమైనటువంటి ఆ గంగా నాట్యాన్ని, ఆ గౌరీ సమేతుడైన పరమేశ్వరుని నాట్యాన్ని దర్శించి అటువంటి నాట్యం మనందరకు శ్రేయస్సును శుభమును కలిగించుగాక అని కవితాభరితముగా పరమాద్భుతమైన స్తోత్రముగా రచించి మనకు అందించారు మహాపండిత కవిశేఖరులు శ్రీ జగన్నాథ పండితరాయలు. ఓం శ్రీ గంగాదేవ్యై నమః. శ్రీరామదూతా జయ హనుమాన్, శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్, శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్, పూజలు చేతుము శ్రీ హనుమాన్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః, ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. యుద్ధ సమయంలో ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రానికి రామలక్ష్మణులు కూడా గౌరవించి తాము కూడా దానికి లొంగిపోయి చేష్టలుడికి ఎప్పుడున్నారో, వానర వీరులందరూ దెబ్బతిన్నారు ఎప్పుడో, ఆ సమయంలో జాంబవంతుడు నిలబడినటువంటి హనుమంతునితో అంటున్నాడు, నువ్వుంటే అందరూ ఉన్నట్లే, నువ్వు లేకపోతే బ్రతికు ఉన్నా ఎవరూ లేనట్లే అనే విషయాన్ని ఎప్పుడైతే అన్నాడో వెంటనే ఆంజనేయ స్వామి వారికి మనస్సులో ఒక విధమైనటువంటి స్పందన కలిగింది. జాంబవంతుడు తనపై ఎంత విశ్వాసాన్ని ప్రేమని ప్రకటించాడు. గతంలో నిజానికి సాగరలంఘన సమయంలో ఆ విశ్వాసపు వాక్యం పలికినవాడు జాంబవంతుడే. ఇప్పుడు ఆయనే మాట్లాడుతున్నాడు. హనుమంతుని యొక్క సర్వ సమగ్ర లక్షణము తెలిసినటువంటి మహోపాసకుడు జాంబవంతుడు. అందుకే ఆయన నోటంటే ఈ మాట రాగానే తనపై ఆ తాత అనగా పెద్దవాడైనటువంటి జాంబవంతుడు పెట్టుకున్నటువంటి అపూర్వమైన విశ్వాసాన్ని చూసి చలించిపోయి ఆంజనేయ స్వామి వారు జాంబవంతుడి పాదాలకు నమస్కారం చేశారు. ఇది కూడా ప్రవర్తన విధానం. అవతలవాడు తనను మెచ్చుకోగానే ఒక్కసారి పొంగిపోవడం కాదు, తనపై ఇంత నమ్మకం కలిగి మాట్లాడుతున్నందుకు వారిని గౌరవించగలగాలి. హనుమంతుడి యొక్క ప్రవర్తన సరళిలో ఒక ఉదాత్త లక్షణం ఇక్కడ కనబడుతున్నది. తతో వృద్ధముపాగమ్య వినయాదభ్యవాదయత్ గృహ్య జాంబవత పాదవు హనుమాన్ మారుతాత్మజ. వృద్ధుడైన జాంబవంతుని సమీపించి వినయపూర్వకంగా అతని పాదాలకు నమస్కరించాడు.
ఇక్కడ వృద్ధుల్ని గౌరవించడం అంటే పెద్దవారిని గౌరవించడం, జ్ఞానము చేత వయస్సు చేత పెద్దవారిని ఎప్పుడూ గౌరవించాలి. తాము ఎంత అధికులైనప్పటికీ కూడా ఈ మర్యాదను మాత్రం అతిక్రమించరాదు. హనుమంతుని వద్ద నేర్చుకోవలసిన ప్రవర్తన సరళి అదొకటి. ఎప్పుడైతే ఈ విధంగా హనుమంతుడు నమస్కరించాడో వెంటనే హనుమంతుడిని ఎత్తిపెట్టి నిలబెట్టి ఆనందిస్తూ అంటున్నట్ట జాంబవంతుడు, వ్యాకులత చెందిన ఇంద్రియాలన్నీ కూడా నీ మాట వినగానే నిన్ను చూడగానే తిరిగి ఆనందాన్ని పొంది మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్లుందయ్యా అన్నారు. ఆ బ్రహ్మాస్త్రపు దెబ్బకి ఇప్పటి వరకు జరిగినటువంటి బాధకి మనస్సు శరీరం కూడా వికలమైంది, కానీ నిన్ను చూడగానే మళ్ళీ పునర్జన్మ లభించినట్లుగా నాకు ఉత్సాహం కలిగింది అంటున్నాడు జాంబవంతుడు. నువ్వు వీరందరినీ రక్షించాలి, ఇది కూడా ఒక విధమైన ప్రార్థన. తతోబ్రవీన్ మహాతేజ హనుమంతం స జాంబవాన్ ఆగచ్చ హరిసార్దూల వానరాం స్త్రాతుమర్హసి. హనుమంతుడు అంటేనే రక్షక స్వరూపుడు. గత నుంచి మనం చెప్పుకుంటున్న ప్రాణప్రదాత, నిన్నటి రోజునే స్మరించే ఈ మాట. ప్రాణాలు ఇచ్చేటువంటి వాడు ఆయన, ప్రాణరక్షకుడు. వాయుపుత్రుడే మాత్రమే కాదు, ప్రాణస్వరూపుడైన వాయువుతో సమానుడితడు. అందుకు ప్రాణప్రదాతమైన నువ్వు వీరందరినీ రక్షించగలవు, పైగా మా అందరికీ నువ్వే స్నేహితుడవు. నాణ్యో విక్రమ పర్యాప్తస్త్వమేషాం పరమస్సఖ త్వత్పరాక్రమ కాలోయం నాణ్యం పశ్యామి కంచన. విక్రమంలో నీకు తగినటువంటి వాడు ఎవరూ లేరు గనక పరాక్రమంతో కూడా నువ్వే మాకు స్నేహితుడవు. నీ యొక్క పరాక్రమం చూపించడానికి ఇది తగిన కాలము సుమా అన్నాడు జాంబవంతుడు. అయితే ఏం చేయమంటావు తాత అని అన్నాడు. వెంటనే అప్పుడు చెప్తున్నాడు మహానుభావుడు, అనుభవజ్ఞుడు అయినటువంటి జాంబవంతుడు, వీరందరూ బ్రతకాలి అంటే ఇప్పుడు ఓషధుల సాయం కావాలి. ఆ దివ్యమైన ఓషధులు ఇక్కడెక్కడా దొరకవు, కేవలం హిమవత్పర్వత ప్రాంతంలో మాత్రమే ఉంటాయి సుమా. అది కూడా తయో శిఖరయోర్మధ్యే ప్రదీప్తమతుల ప్రభం. ఒక రెండు మహాశిఖరముల మధ్య దివ్యమైన ఓషధీ పర్వతం ఉన్నది. హిమవత్పర్వత ప్రాంతంలో కైలాస శిఖరానికి వృషభ పర్వతానికి ఈ రెండు పర్వతముల మధ్యను ఓషధీ పర్వతం అనేది ఒకటి ఉన్నది. ఆ ఓషధీ పర్వతము వద్ద ప్రకాశిస్తున్నటువంటి కాంతులతో కూడిన ఓషధులు ఉంటాయన్నారు. ఇక్కడ తయో శిఖరయోర్మధ్యే ప్రదీప్తం అతులప్రభం సర్వౌషధియుతం వీరం ద్రక్షస్యౌషధి పర్వతం. ఆ పర్వతమంతా కూడా దివ్య ఔషధులతో ఉంటాయి. ఇక్కడ భారతీయుల యొక్క ప్రాచీన ఔషధీ విజ్ఞానం కూడా స్ఫురిస్తుంది మనకి. ద్రక్షస్యోషధయో దీప్తా దీపయంతిర్దిశో దశ. 10 దిక్కుల్ని తమ కాంతులతో ప్రజ్వలింపజేస్తున్నటువంటి దివ్య ఔషధాలు అక్కడ ఉంటాయి సుమా. ఆ ఔషధుల్లో మృత సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సువర్ణకరణి అనబడేటువంటి 4 దివ్య ఔషధులు ఉన్నాయి. ఆ ఔషధుల్ని నువ్వు తీసుకురావాలి ఇక్కడికి అని చెప్పాడు జాంబవంతుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఆయుర్వేద విద్యలో ఉన్నటువంటి ఔషధీ విజ్ఞానం స్పష్టంగా కనబడుతున్నది. కొంతమంది అంటూ ఉంటారు ఆయుర్వేద విద్య ఎంతో గొప్పది కానీ దానిపై ఆధునికంగా మార్పులు చేర్పులు జరగలేదు అని. కానీ ఋషులు దర్శించిన వాటిలో మార్పులు చేర్పులు ఉండవు. మానవ శరీర వ్యవస్థలో ఉన్నటువంటి అవయవాలు కూడాను ఎప్పుడూ ఆది కాలం నుంచి ఇప్పటివరకు ఒకేలా ఉన్నాయి. మన యొక్క అలవాట్లు మారాయి, వాటి వల్ల కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, కానీ అవయవ నిర్మాణ వైఖరి, శారీరక వ్యవస్థ, ప్రాణ వ్యవస్థ మారలేదు. ఆ ప్రాణ వ్యవస్థ యొక్క మూల స్వరూపాన్ని తపోదృష్టితో దర్శించి అభ్యుదయం చేసిన వైద్య విద్య ఆయుర్వేదం. మిగిలినవన్నీ కూడా కేవలం ఇంద్రియాలను ఇంద్రియాలుగా చూస్తూ చేసిన పరిశోధనలు. కానీ తపశ్శక్తి ఇక్కడ లేదు, కేవలం భౌతికమైన దృష్టి తప్ప తపశ్శక్తి లేదు. కనుక తపశ్శక్తితో ఋషులు అందించినటువంటి ఆయుర్వేద విద్య ఏ కాలానికైనా సరే మానవులకి ప్రాణప్రదానం చేయగలదు. అయితే మనవైన విద్యను మనం కాపాడుకోలేకపోయాం, ఇప్పటికీ కూడా మేలుకొనలేకపోయాం. అందుకే మనదైన ఆయుర్వేద విద్య, మనదైన యోగ విద్యని మనం నశింపజేసుకుంటున్నాం. ప్రసంగవశాత్తు స్మరించినప్పటికీ కూడా ఆయుర్వేద విద్య ఋషులు ప్రదానం చేసినటువంటిది. సమస్త మానవాళికి మహోపకృతి కలిగించేటువంటి విద్య అది. ఇతరత్ర ఉన్నటువంటి వైద్య నాగరికతలేవి కళ్ళు తెరవకముందే అనాది కాలంలోనే భారతీయ ఋషులు అనుగ్రహించినటువంటి ఆయుర్వేద విద్యకి, ఆ విద్యకు మూల పురుషుడైన ధన్వంతరికి నమస్కరించుకుని విశ్వంలోకి ప్రవేశిద్దాం. ఈ ఔషధులు, సస్యములు ఇవన్నీ కూడా దేవతా స్వరూపాలు. పైగా కలి ప్రవేశించిన తర్వాత మనం చేస్తున్న అనేక రకాల కాలుష్యాల్లో అనేక దివ్యౌషధులు నశించిపోతున్నాయి. అరణ్యాలు నశించినట్లుగానే దివ్యౌషధులు నశించిపోతున్నాయి. అందులో కొన్ని ఔషధులు మామూలు కళ్ళకు కనబడవు, అది కూడా ప్రత్యేకమైన అంశం. హనుమంతుడు వెళితేనే కనబడలేదుట ఔషధులంటే, ఇంకా అవి ఒక్కసారి అదృశ్యమైపోయేట. మళ్ళీ హనుమంతుడు ఆయన నిలబడగానే ఆయన యొక్క స్వరూపం చూసి తిరిగి ప్రత్యక్షమయ్యేట. దీన్ని బట్టి ఔషధులు కేవలం జడమైనటువంటి చెట్లు చామలు కావు, అవి దేవతా స్వరూపులు. అందుకే వనదేవతలని, ఔషధీ దేవతలని, అరణ్య దేవతలని మన యొక్క భావనల్లో ప్రాచీన వైదిక సంస్కృతులు మనకు కనబడుతున్నాయి. అటువంటి ఔషధీ దేవతలకు నమస్కరించుకుందాం.
ఇక్కడ దివ్యౌషధుల పేర్లు చెప్తున్నారు. సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి, సవర్ణకరణి. సంజీవకరణి అంటే మరణించిన వారిని తిరిగి బ్రతికించగలదు. అయితే మరణించి కొన్ని రోజులైన తర్వాత అని కాదు, మరణించిన కొంతకాలం వరకు కూడా శరీరం ఇంకా కుళ్ళిపోకుండా ఉన్నంత వరకు శరీరంలో ధనంజయ వాయువు ఉంటుంది. ఆ సమయంలో కానీ కొన్ని ఔషధుల్ని కానీ వాసన చూసినట్లయితే తిరిగి బ్రతకగలరు, అది కూడా చెప్పబడుతుంది. అలాగే విశల్యకరణి అంటే ఒంటి నొప్పులన్నీ తీయగలిగేది, విరిగిన ఎముకలను కూడా అతికించగలిగేది. సువర్ణకరణి అన్నప్పుడు ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీలా అనుకోవచ్చు మనం. ఆ ఔషధి కానీ తగిలితే ఈ శరీరంలో దెబ్బల వల్ల మొదలైన వాటి వల్ల వచ్చినటువంటి రంగు మార్పిడిని కాస్త తొలగించి చక్కని వర్ణాన్ని ఇవ్వగలదు. ఇక సంధానకరణి అంటే విరిగిన అవయవాల్ని తిరిగి కలపగలదు సంధానకరణి. ఈ ఔషధాల పేర్లలోనే ఔషధి లక్షణములు చెప్పబడుతున్నాయి. అలాంటి దివ్యమైనటువంటి ఔషధాలు ఎక్కడ ఉన్నాయి, వాటిని నువ్వు ఇక్కడికి తీసుకురావాలి, పైగా నువ్వు తేగలవు అని కూడా అన్నాడు జాంబవంతుడు. దానితో ఆంజనేయ స్వామి వారు బయలుదేరారు. ఇక్కడ మళ్ళీ మునుపటి వలె తన యొక్క మహామూర్తిని ఒక్కసారి విజృంభింపజేసి గగనంలోకి ప్రవేశించాడు స్వామి. ఎప్పుడైతే స్వామి శరీరం పెరుగుతూ ఉన్నదో ఒక్కసారి లంకలో ఒక ప్రకంపన వచ్చిందట. అదేమిటో రాక్షసులకు తెలియలేదు కానీ భయపడ్డారు మొత్తం. సముద్రంలో అల్లకల్లోలను రేగింది స్వామి మూర్తిని పెంచుతూ ఉండగా. పద్భ్యాంతు శైలమా విద్య బడబాముఖవన్ముఖం వివృత్యోగ్రం ననాదోచ్చై స్త్రాసయన్ రజనీచరాన్. స్వామి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఒక ఎత్తైనటువంటి గుట్టపైకి ఎక్కి అగ్ని వంటి తన ముఖాన్ని గట్టిగా తెరిచి ఒక పెద్ద నాదం చేసి పైకి ఎగిరేట. ఆ నాదానికి, ఆ స్వరూపానికి మొత్తం లంకలో ఉన్న రాక్షసులు భయపడ్డారు. తస్య నానద్యమానస్య శృత్వా నినదముత్తమం లంకాస్థా రాక్షస వ్యాఘ్రానశేకు స్పందితుం క్వచిత్ నమస్కృత్వా సముద్రాయ. అక్కడి నుంచి సముద్రానికి నమస్కరించి హనుమంతుడు ఎగిరేడు. ఆ ఎగురుతున్న మూర్తిని ఇక్కడ స్ఫురింపజేస్తున్నాడు వాల్మీకి. సపుచ్చముద్యమ్య భుజంగ కల్పం వినమ్య పృష్ఠం శ్రవణే నికుచ్య వివృత్య వక్త్రం బడబాముఖాభం అపుప్లువే వ్యోమ్ని సచండ వేగ. సర్పం వంటి తోకని పైకి ఎత్తాడు. చెవులు రెండింటినీ కూడా నిక్కపొడుచుకునేలా చేసి తన నోటిని, అగ్ని వంటి నోటిని తెరిచి ఆయన గగనమండలంలోకి ప్రవేశించి మహావేగంతో ఆ దివ్యమైనటువంటి పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ కైలాస పర్వతము, వృషభ పర్వతము, ఈ రెండు మధ్యలో ఉన్నటువంటి ఔషధి పర్వతాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి దివ్యౌషధాలను చూశాడు. అసలైన ఔషధులు పోల్చుకోవడానికి అతనికి సమయం పట్టింది. ఆ ఔషధులు అదృశ్యాకారముతో అక్కడ ఉన్నాయి, అంతేగానే అవి ఎగిరిపోలేదు, నశించిపోలేదు, గోచరించలేదు. అప్పుడు ఆయన ఇంకా ఆలస్యం చేసే లాభం లేదని ఆ పర్వతాన్ని పెకలించేట. ఇది కూడా ఊహించుకోవాలి ఒక్కసారి. ఒక మహాపర్వతాన్ని పెకలించడం అంటే మాటలు కాదు. ఆ మొత్తం ఔషధి పర్వతాన్నంతటినీ కూడా ఒక్కసారి పెకలించాడు ఆ మహానుభావుడు. ఆ పెకలించి అరచేతితో దాన్ని పట్టుకుని గగనమండలంలోకి ఎగిరి మహావేగంగా చేరుకున్నట్టు ఇక్కడికి. ఎక్కడ ఆలస్యం అనేది లేదు. ఎందుకంటే మృతులైన మీరందరూ తిరిగి బ్రతకాలి, గాయపడ్డ వాళ్ళు బ్రతకాలి, చేష్టలుడిగిన రామలక్ష్మణులకు చేష్టలు రావాలి. అందుకు మహావేగంగా వచ్చాడు ఆయన. ఆ దివ్యమైనటువంటి పర్వతాన్ని అక్కడ పెట్టాడు. ఆ పర్వతంలో ఔషధుల్ని ప్రార్థన చేసి జాంబవంతుడు తీసి వారందరినీ తిరిగి స్వస్థుల్ని చేశాడు. ఆంజనేయ స్వామి వారు తిరిగి ఆ పర్వతాన్ని అక్కడ పెట్టారు. ఇక్కడ కూడా తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే ప్రకృతి పట్ల ఎలా ప్రవర్తించాలి, ఇది చాలా ముఖ్యమైన అంశం. మనం ప్రకృతిలో మనకు ఒక్క ఆకు అవసరమైతే చెట్టు మొత్తాన్ని నశింపజేయగలిగే రాక్షసులుగా తయారయ్యాం. ఇప్పుడు మనం ఒక్క ఆకు కోసం చెట్టుని నశింపజేయగలం. కానీ ప్రకృతిలో ఎప్పుడూ కూడా మూల వస్తువుని దెబ్బతీయరాదు. నదీ నదాలని కానీ పర్వతాలని కానీ తాత్కాలిక స్వార్థం కోసం వాటిని దెబ్బతీయరాదు. మన వాళ్ళు ఏది చేసినా వాటిని శాశ్వతమైన క్షేమం దెబ్బతినకుండా చేశారు. అందుకు ఔషధులు మొదలైన వాడేటప్పుడు ఎంత అవసరమో అంత తీసుకుని మళ్ళీ అవి పెరగడానికి అవకాశం ఇవ్వాలి. పైగా దివ్యమైన పర్వతాల్లో ఉండవలసిన ఔషధులు ఇక్కడికి తెచ్చుకున్నాం, వాడుకున్నాం, మళ్ళీ వాటిని అక్కడ పెట్టగలగాలి. అందుకే ప్రకృతిని ఎప్పుడు దెబ్బతీయరాదనే విషయం కూడా హనుమంతుడు దీని ద్వారా మనకు చూపిస్తున్నాడు. తిన్నగా ఆ పర్వతాన్ని తిరిగి తీసుకువెళ్ళి అక్కడ పెట్టేట. ఎప్పుడు వెళ్ళాడు, ఎలా తెచ్చాడు, తిరిగి ఎలా తీసుకువెళ్ళాడు అనేది హనుమకు తప్ప ఎవరికీ సాధ్యం కాదు. ఈ ఘట్టం అందరికీ తెలిసినట్టే ఉంటుంది, కానీ ఒక్కసారి భావించండి. ఇందులో ఉన్నటువంటి గాఢమైనటువంటి హనుమంతుని యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి ధ్యానించండి. అది మనకు సత్ఫలాన్ని ఇస్తున్నది. ఎందుకంటే ఆ పర్వతాన్ని తేవడం కానీ ఇక్కడ ఇవ్వడం కానీ సామాన్యమైన విషయం కాదు. మొత్తం అందరినీ బ్రతికించాడు ఆంజనేయ స్వామి ఒక్కడు. ఇది తెలుసుకోవాలి. రామలక్ష్మణులు కూడా హనుమ తెచ్చినటువంటి ఈ మహాసాయం వల్లనే తిరిగి లేచారు అంటే ఇక్కడ భౌతికంగా చూసిన అదే కథ కనబడుతున్నది. అందుకు హనుమంతుడు అంటేనే ప్రాణప్రదాత, ఆరోగ్యదాత. అటువంటి పరమ ఉపకారైనటువంటి ఆంజనేయ స్వామి వారికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. श्रूयतां
జై గురుదత్త. ఇంతవరకు మనం వైరాగ్యం అంటే సంసారాన్ని భోగాల్ని అన్ని త్యజించటం కాదు, వాటితో మనకున్నటువంటి సంఘాన్ని వదలటమే అని అనుకున్నాం కదా. అంటే భోగాల మీద ఉన్న విపరీతమైన ఆసక్తిని, అంటే ధనము, పరివారము మొదలైన వాటిపై గలటువంటి మితిమీరిన మమకారాన్ని తగ్గించుకోవటం. ఇక్కడ పూర్తిగా వదులుకోమని చెప్పలేదే, తగ్గించుకోమన్నారు. తగ్గించుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాల. వదులుకుంటున్నాను అనే విధంగానే అన్నప్పుడు మాత్రమే కొంచెం తగ్గుతుంది. అది ఊరికి నోటితో చెప్పటం కాదు. అది మనసులో అవి తగ్గించుకోకుండా నువ్వు హిమాలయానికి వెళ్ళినప్పటికి కూడా ప్రయోజనం లేదు. హిమాలయానికి వెళ్ళినా ప్రయోజనం లేదు నీ మనస్సు పరివర్తన కాకపోతే. అంటే నీ మనస్సు అక్కడ కూడా నిరంతరం వాటిని చింతన చేస్తూ ఉంటుంది. చాలామంది కామచింతన చేస్తూనే ఉంటారు. దాన్నంతా మనస్సు నుంచి వాటిని వదిలినప్పుడు నువ్వు సంసారంలో ఉన్నా నీకు ఏ నష్టమూ లేదు. మనసులో పూర్తిగా వదులుకోవాలా. నువ్వు మామూలుగా ఉండు అక్కడ సంసారంలో. ఏదో కర్తవ్యం చేస్తున్నాను కదా అని చెప్పేసి చేస్తూ ఉంటుంది పిల్లలకు. అప్పుడే నీకు నష్టం లేదన్నారు. అవి నేను ఏమీ చేయలేవు, ఎందుకంటే మనసులో నువ్వు వదిలేసుకున్నావు. కనుక కృష్ణుడు బోధించిన విధంగా నిష్కామంగా కర్తవ్య దృష్టితో వారి వారి విధులను నిర్వహిస్తూ మనస్సులో నిరంతరము భగవత్ చింతన చేసేవారికి మనస్సు శుద్ధమవుతుంది. క్రమంగా వైరాగ్యం కూడా స్థిరపడుతుంది. మనస్సులో క్రమశిక్షణ పెరగాల. మనసులో వదులుకున్నప్పుడు కూడా అప్పుడప్పుడు మనకు యోచన వస్తున్నప్పటికి కూడా మళ్ళీ మనం వదులుకుంటూనే ఉండాలి. కానీ ఏదో కాస్త చింత చేసుకుంటాను, కాస్త మాత్రం దాన్ని నేను కొంచెమే జ్ఞానంతో కొంచెం అటాదు అనుకోకూడదు. మనం చాలామంది అంటూ ఉంటారు, ఎందుకు ఆయన ఇప్పుడు లలితా సహస్రనామం చేయటం లేదంటే అది మీరు బుద్ధి పుట్టించలేదండి అనేవాళ్ళు ఉన్నారు. అవునండి, నేను బుద్ధి పుట్టించలేదు, నిజమే. కానీ ఇంకోటి ఎప్పుడు అడుగుతున్నావు, నువ్వు ఏమని అడుగుతున్నావు? నాకు అంతా మంచిది చేయండి అని అడుగుతున్నావు. నాకు బుద్ధి పుట్టించటం లేదని చేయటానికి, నీకు బుద్ధి మంచిది చేయటానికి అని పరమాత్ముడు అంటాడు. అప్పుడేం చేస్తావు? నువ్వు చేసేదేం లేదు. నువ్వెందుకు రాలేదండి దేవస్థానానికి? నాకు బుద్ధి రాలేదు, మీరు ఇప్పుడు తీసుకొచ్చారండి అనేవాళ్ళు ఉన్నారు. చమత్కారంగా మాట్లాడేవాళ్ళు. పరమాత్ముడు అంతకన్నా చమత్కారి. ఆ చమత్కారం పుట్టించిన వాడేవాడు, నిన్ను పుట్టించిన వాడేవాడు. చాలా చమత్కారంగా నీ కర్మ నువ్వు అనుభవించక తప్పదంటాడు. అందుకని జాగ్రత్తగా మనం ఆ చమత్కారంగా మాట్లాడి తప్పించుకోకూడదు. నిరంతరము భగవత్ చింతన చేసేవారికి మనస్సు శుద్ధం కావాలంటే ఎట్లా సబ్బేసుకొని కట్టుకునేది కాదు, నిరంతరము చేయాల. రాధాలాగా 24 గంటలు ఆ కృష్ణుడి యొక్క పాదాలే స్మరణ చేసుకుంది కాబట్టి ఉడుకు తాగినప్పుడు పాలు కూడా స్వామి పాదాల మీద పడింది, కానీ తన హృదయం ఏం కాలిపోలేదు. అది చింతన లేకపోయి నా హృదయము, నేను, నా వేడి పాలు ఇట్లా తీసుకొచ్చి ఇచ్చారు అని ఏమైనా నువ్వు అనుకున్నప్పుడు నీ హృదయం కాలిపోతుంది నిజంగా కూడా. అందుకని భగవత్ చింతన చేసేవారికి మనస్సు శుద్ధమవుతుంది, క్రమంగా వైరాగ్యం స్థిరమవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. జై గురుదత్త.